రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ కు ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని, ఎక్కడ చూసినా బీజేపీ అనుకూల వాతావరణం ఉండటం, కాంగ్రెస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ రిజర్వేషన్ల రాగం అందుకున్నాడని ఫైర్ అయ్యారు. ఎలాంటి రిజర్వేషన్లు రద్దు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలేనని బండి సంజయ్ కొట్టిపారేశారు. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు. పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి. పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారు. పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పుకోవడం తప్పలేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు.